బ్రో ఓటీపీ చెప్తారా బ్రో? 9619. హాయ్ బ్రో, నా పేరు జితేష్. ఓకే, అండ్ నేను కాంటెంట్ క్రియేటర్ని. ఈ క్యాబ్లో కూర్చున్న వాళ్ళతో మాట్లాడుకుంటూ లైక్ ఆ జర్నీని ఈజీ చేస్తుంటాం అన్నమాట. వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఏమైనా ఐ థింక్ ఇట్స్ మ్యూచువల్ రైట్, ఏమైనా నేర్చుకోవచ్చు, ఏమైనా నేర్పించచ్చు, ఏదో ఒకటి అట్లాంటివి చేస్తుంటాం. అది కాకుండా నేను ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్ని అండ్ కిక్ బాక్సింగ్ చేస్తుంటాం. హౌ అబౌట్ యూ గైస్? లైక్ ఇంత మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడికి వెళ్తారు? ఏ మూవీకి? MS ధోని. ఓకే, రీ రిలీజ్ ఇది. సో ఇది సుశాంత్ సింగ్ రాజ్పూత్ దేనా? అదే మూవీనా? అదే. ఓకే, బట్ ఇంత మార్నింగ్ షో పెడతారా? ఫస్ట్ ఆహా. అవునా, అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడు అట్లా పోలేదన్నమాట. బట్ ఆల్రెడీ ఒక మూవీని ఇట్లా చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూడాలనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు చూడలేదని అడుగుతాను అంతే. ఓకే, మీకేం నచ్చింది ఆ మూవీ గురించి? అవును, డెఫినెట్లీ నేను కూడా ధోని ఫ్యాన్. బట్ నేను అడుగుతున్నా. ఓకే ఓకే, ఎవరు? ఓకే ఓకే. ఇంకా అదర్వైజ్ లైక్ వాట్ డూ యూ గైస్ డూ? ఏం చేస్తుంటారు? ఓకే ఓకే. సో మేబీ లైక్ యు ఆర్ యూజింగ్ దిస్ టైమ్ టు లైక్ థింక్ అబౌట్ వాట్ టు డూ నెక్స్ట్. I think she should be doing something that is interesting for her. Maybe next time చదువుకోవాలి, లేదా ఇంకా మంచి కంపెనీస్ కోసం వర్క్ చేయాలి. ఇంకా బ్రో చెప్పండి, లెట్స్ సే వాట్ డు యు డు నితిన్? అంటే యువర్ అ స్టూడెంట్ ఆర్ లైక్? ఆహా, అట్లా కూడా ఉండదా? ఇంకా నువ్వు బ్రో? ఇంటర్ సెకండ్ ఇయరా? ఏ కాలేజ్ బ్రో? దగ్గరే కదా. సో క్రికెట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? లైక్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు క్రికెట్? ఐ మీన్ ఇండియాలో ఎవరు పుట్టినా లైక్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ టు క్రికెట్ ఆల్మోస్ట్. మన గలీ గలీలో ఎవరినో కొన్ని చూసి ఉంటాం, మస్తు ఆడతారు రాబోయ్ అన్నట్టు. బట్ లెట్స్ సే వాట్స్ యువర్ జర్నీ? ఎట్లా అంటే క్రికెట్ ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది? కోచింగ్ ఏమైనా తీసుకున్నావా? ఓకే, వెళ్ళాలి. మీద ఏజ్ ఉన్నది ఇప్పుడు, ఏజ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇండియాలో ప్రతి బాయ్ది అదే స్టోరీ అనుకుంటా. అండ్ ఐ థింక్ మనందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ ధోనినే. ధోని, విరాట్ కోహ్లీ, వీళ్ళే కదా ఐకాన్స్ ఉన్నది. మా జనరేషన్లో సచిన్ వాళ్ళు ఉన్నారు, సచిన్, ద్రావిడ్, వాళ్ళని కూడా చూస్తుండే. గంగూలీ ఉండే మా టైంలో. నాకు తెలిసి ధోని మూవీలో నాకు బెస్ట్ ఫ్యాక్టర్ ఏమనిపించిన అంటే లైక్ ఒక ట్రైన్ దగ్గర ఆయన కూర్చొని ఉంటాడు. లాస్ట్ ఫ్యాక్టర్ అంటే ఎవరికి కనిపిస్తుండదు, ఆయనకు కనిపిస్తుంది, ఆ సౌండ్ వస్తుంటుంది. అసలు క్రేజీ అసలు. బట్ లెట్స్ సే ధోని యాజ్ అ క్రికెటర్ అయితే అఫ్ కోర్స్ లైక్ మనం అందరం చూసింది. అంటే మీ జనరేషన్ ఏం చూసింది, మేము మా జనరేషన్ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏ మ్యాచ్ అయినా ధోని యువరాజే అనమాట. ప్రతిదీ గెలిపించేస్తుండే వాళ్ళు. ఎట్లా అయిపోయినాయి అంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారంటే మ్యాచ్ గెలిచేసినాం అయిపోయిందిలే అన్నట్టు స్టోరీ ఉంటుంది. బట్ నాకు తెలిసి అంటే ఓవర్ పీరియడ్ 2007 అయిపోయిన తర్వాత అనుకుంటా ఆయన జర కామ్ అయిపోయాడు. 11th ఎగ్జాక్ట్లీ. బట్ దానికంటే ముందు చెప్తున్నా కదా, వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడతాడు అట్లా ఆడుతున్నా ఈయన కూడా. ఆ టైంలో కూడా పాపం ఆయన ఫామ్ మంచిగా లేకుండే కదా. బట్ లాస్ట్ మ్యాచ్ ఒక్కటి చెప్పి ఆడేసాడు. మనం ఈ వరల్డ్ కప్ కూడా మస్తు ఆడినాం కదా 2019. మన రోహిత్ శర్మ ఆడిండేవాడు, అసలు ఏం ఆడిండు కూడా మ్యాచెస్.
వస్తుండే కొడుతుండే ఫైనల్ ఏందో మళ్ళా ఆ ప్రెషర్ ఉంటుందేమో అండ్ ఇంకోటి కిస్మత్ కూడా ఉంటుందేమో. ఐ థింక్ చిన్న స్క్రీన్ మీద మనం అందరం ఆ మూవీని చూసినాం, మళ్ళీ పెద్ద స్క్రీన్లో ఎట్లా ఉంటుందో అని ఎక్స్పీరియన్స్ చేయడానికి అవుతుంది. డెఫినెట్లీ మా ఎమోషన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా మనం స్క్రీన్ మీద చూసినప్పుడు, పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు. ఇప్పుడు హిందీ వర్షన్ చూస్తారా, తెలుగు చూస్తారా? ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ లైక్ సుశాంత్ సింగ్ కూడా ఐ థింక్ హీ వాజ్ అ గుడ్ మ్యాచ్ దానికి. ఆ టైం అయితే అంటే అందరూ ఏం డిస్కస్ చేస్తుండే అంటే ఎంత సిమిలారిటీ ఉంది ఇద్దరులో అన్నట్టు చూస్తుండే. అండ్ ఆయన ఫిట్నెస్ పరంగా కూడా చాలా ఫిట్ ఉండే అనమాట. ఎక్కువ బాడీ అంటే ఏమో లైక్ ఇది ఫిట్నెస్ టర్మ్స్ అనమాట. ఆయన ఎక్కువ బాడీ మాస్ క్యారీ చేయకపోతుండే, కాకపోతే మంచిగా ఉంటుండే, ఒక ఫిట్ ఫిజిక్ ఉండే. సో యా, హోప్ఫుల్లీ యూ గైస్ హ్యావ్ అ గుడ్ టైమ్ అట్ ద మూవీ, ఎంజాయ్ చేయండి. సో ఇవాళ రిలీజ్ అవుతుంది. అచ్చా అచ్చా.